నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మన వంటగదిలో నుండి స్టవ్ మీద పాలు మరిగించేటప్పుడు పొంగిపోయి కిందకు ఉలిగిపోతుంటాయి కదండి, చాలా ఇబ్బంది పడిపోతుంటాం. అలాగే పప్పుసారు గట్ట మరిగిపోయి కిందకు ఉలిగిపోతుంటుంది కదా, అప్పుడు కూడా ఇబ్బంది అనమాట అండి. ఇందువల్ల అంటే అండి గ్యాస్ స్టవ్ కింద గ్యాప్ చాలా తక్కువ అనమాట అండి. చూడండి 1 ఇంచ్ గ్యాప్ ఉందన్నమాట అండి. ఈ గ్యాప్ వల్ల మనం చేయి పెట్టామనుకోండి, చేయి దూరదనమాట అండి. ఎప్పుడైనా శుభ్రం చేయాలనుకోండి, ఇంకో ఇలా స్టవ్ లేపి అప్పుడు శుభ్రం చేయాలన్నమాట అండి. అలా కాకుండా ఈ స్టవ్ కొంత హైట్లో ఉంటే బాగుంటుంది కదండి, దాని గురించి అనమాట అండి. నేను ఏం చేశానంటే మీషోలోని ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేశానమాట అండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే గ్యాస్ స్టవ్ స్టాండ్స్ అనమాట అండి. ఆ స్టాండ్స్ మనం బిగించామనుకోండి, ఈ స్టవ్ కొంత హైట్లో ఎక్కుతుంది అనమాట అండి. దానివల్ల మనం కింద కట్ట శుభ్రం చేసుకోవడం బాగుంటుంది. అయితే ఆ స్టాండ్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. మీషోలో కొనుగోలు చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇయ్యానమాట అండి. 4 స్టాండ్లు ఇచ్చాడు. అంటే మన స్టవ్కి 4 పక్కల 4 స్టాండ్లు ఉంటాయి కదండి. అయితే ఈ 4 స్టాండ్లు కూడా స్టీల్ మెటీరియల్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉందండి. అయితే అసలు స్టీల్ మెటీరియల్ కదా, అసలు పొడవు ఎంత ఉన్నాయి, ఈ 4 కలిసి బరువు ఎంత ఉన్నాయని చెప్పేసి చెక్ చేద్దామండి. స్టాండ్ అయితే అండి మనం పొడవు చూస్తున్నాం అనమాట అండి. చూసుకొని టేప్ తోటి మీ ఎదురుగానే చేస్తున్నాం. 2 అంగుళాల వచ్చిందనమాట అండి పొడవు అయితే మాత్రం బాగానే ఉంది. వాళ్ళు చెప్పినట్టే 2 అంగుళాల చిల్లరే ఉంది ఇది పొడవు. మెటీరియల్ వచ్చేసండి ప్యూర్ స్టీల్ మెటీరియల్ అని చెప్పారండి. ఇంకా మన దగ్గర మ్యాగ్నెట్ ఉందన్నమాట, మ్యాగ్నెట్తో చెక్ చేద్దామండి. అయితే మెటీరియల్ అంతా కూడా స్టీలేనండి. అయితే ఏముందంటే ఈ సెంటర్ భాగంలో బోల్ట్ ఉంది కదండి, బోల్ట్ అయితే ఇనుము అనమాట అండి, ఎంఎస్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇంకా మ్యాగ్నెట్ లాగుతుంది. ప్రోడక్ట్ అంతా కూడా స్టీలే, బోల్ట్ మాత్రం ఇది మనకి ఎంఎస్ ఇచ్చాడు అనమాట అండి. అది కూడా స్టీల్ వస్తే బాగుంది అనిపించింది నాకు. రేట్ తక్కువ కదండి, దానివల్ల మనకి ఎంఎస్ ఇచ్చాడు అనమాట అండి. మనం బరువు కూడా చెక్ చేద్దామండి. 4 కలిసి బరువు ఎంత ఉన్నాయని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇక 4 కూడా పెట్టాను అనమాట అండి. 142 గ్రాములు వచ్చిందనమాట అండి. చూసుకోండి 140 గ్రాములు అనమాట 4 కలిసి. గ్యాస్ స్టవ్ స్టాండ్ల కోసం తెలుసుకున్నాం కదండి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే పాత స్టవ్ స్టాండ్లు ఉంటాయి కదండి, అవి ఇప్పేద్దామండి. ఇప్పేసేసి ఈ కొత్త బిగిందామండి. బిగించేసి హైట్ ఎంత పెరిగిందో అది కూడా చెక్ చేద్దాం. స్టవ్ అయితే మనం జాగ్రత్తగా అట్టుకొచ్చండి. బ్యాక్ సైడ్ తిప్పాలండి. మరి పూట్లు మార్చాలంటే కంపల్సరీ వెనకపక్క తిప్పాలన్నమాట. స్టవ్ అయితే మాత్రం తిరిగేసి పెట్టామండి. దీనివల్ల అంటే స్టాండ్లు మార్చడాకండి. ఇంకో స్టాండ్లు అయితే ఇక్కడ పెడుతున్నానండి. అయితే ఈ కొత్త స్టాండ్లు మనం బిగించాలంటే మరి పాత స్టాండ్లు పూట్లు ఉంటాయి కదండి, అవి ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేయడానికి మనకు ఒక రించ్ కావాలండి. ఇంకో చూడండి 10-11 డెకరెన్స్ అనమాట అండి. ఈ డెకరెన్స్ తోటి అంటే మామూలుగా రావన్నమాట అండి, కొద్దిగా పడతాయి. దాని గురించి మనకి డెకరెన్స్ ఉందనుకోండి, ఈ అడుగు భాగంలో నొట్టు ఉంటుంది అనమాట. వేసేసేసి మన ఈ పూట చేతి తిప్పేచ్చు అనమాట అండి. చాలా సింపుల్ అనమాట. అయితే రించ్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. పోనీ రించ్ లేదనుకోండి, కనీసం కటింగ్ ప్లేయర్ అయినా ఉండాలన్నమాట అండి. కటింగ్ ప్లేయర్ కూడా లేకపోతే పని అవుతుంది అనమాట అండి. ఇంక ఈ రకంగా 4 ఓపెన్ చేసేయడం అనమాట అండి. చాలా సింపుల్ అనమాట అండి. ఇది మగవాళ్ళు చేయాలేమో అని చెప్పేసి అనుకుంటారండి చాలామంది, పాపం ఆడపిల్లలు. అలాగే ఏమి లేదనమాట అండి. కంపల్సరీ ఎవరైనా సరే చేసేసుకోవచ్చు అనమాట. సో 4 పూట్లు కూడా ఓపెన్ చేసానండి. అయితే ఒకసారి పొడవ చూద్దామండి. నాకు ఎందుకో పొడవ చూద్దాం డౌట్ పడుతుంది నాకు, ఎందుకంటే పొడవ ఎంత ఉందని. కరెక్ట్గా 1 ఇంచ్ ఉందన్నమాట అండి. కాబట్టి మనం వేసి స్టాండ్లో అయితే 2 అంగుళాలన్నర ఉందన్నమాట అండి. కాబట్టి చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అండి. గ్యాస్ స్టవ్ బిగించడానికి 4 స్టాండ్లు కూడా రెడీగా ఉన్నాయన్నమాట అండి, వెయిటింగ్ చేస్తున్నాయి. కాబట్టి పైన ఉన్న నొట్టు ఓపెన్ చేద్దామండి. ఈ నొట్టు శుభ్రంగా ఇలా ఓపెన్ చేసండి, ఇలా పట్టుకొచ్చండి. ఇక చూడండి ఇలా పెట్టండి. అనుకుంటారండి మీలో చాలామంది ఇది మగవాళ్ళే బిగించాలేమో, ఆడవాళ్ళ వాళ్ళు అవదేమో అనుకుంటారండి. అలాగే ఏం అవసరం లేదండి. ఇక ఆడవాళ్ళైనా చాలా సింపుల్గా బిగించేసుకోవచ్చండి. అయితే కింద భాగంలో నొట్టు పట్టుకోవాలండి. ఇక కిందండి నొట్టు ఉంది కదండి, ఈ నొట్టును మనం ఇలా పట్టుకోవాలండి. పట్టుకోనండి ఈ పైన బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్లో ఇలా చేయలేటాలండి. ఇక బటన్ వేలు ఇలా పెట్టండి. అప్పుడు మనం ఈ రకంగా టైట్ చేస్తే నొక్కు పెట్టి చక్కగా టైట్ అవుద్ది అనమాట అండి. తర్వాత 4 కూడా బిగించి మాట్లాడుకుందాం. 4 స్టాండ్లు కూడా బిగించేసానండి. అయితే బిగించిన తర్వాత ఒకసారి స్టవ్ తిరగేద్దామండి. ఇక చూసుకోండి 4 స్టాండ్లు కూడా బిగించేసాను అనమాట అండి. మీరు అనుకోవచ్చు ఏదైనా కొంత వైబ్రేట్ ఇలా ఊగుతుందేమో, వైబ్రేట్ వద్దామని భయపడతారండి. కింద అవసరం లేదనమాట. ఈ స్టాండ్కి కింద భాగంలోని ప్లాస్టిక్ పూట్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్లాస్టిక్ పూట్ వల్ల ఏమవుతుందంటే జంపింగ్ ఉంటుంది అనమాట, కాబట్టి వైబ్రేట్ రాదనమాట అండి. ఇక చక్కగా ఎలా చేసాం చూసారా, ఎత్తు కూడా పెరిగింది కదండి. పొదయంలో పెట్టి మాట్లాడుకుందాం. చక్కగా మనం అటుకొచ్చి పొదేహంలో పెడదామన్నమాట అండి. చూసుకోండి ఇందాక మీరు చూసారు కదండి, గ్యాప్ కరెక్ట్గా అరంగులం ఉందన్నమాట అండి. అంగుళం గ్యాప్ ఉందన్నమాట. దానివల్ల ఇందాక చెయ్యి కూడా వెళ్ళలేదండి నాకు. కాబట్టి కొత్త స్టాండ్లు బిగించాం కదండి, బిగించిన తర్వాత చాలా బాగా హైట్ పెరిగిందనమాట అండి. 2 అంగుళాలన్నర పెరిగిందనమాట అండి. ఇక చక్కగా పొయ్యి రన్నింగ్లో కూడా మనం చెయ్యట్టేసుకోవచ్చు అనమాట. చెయ్యట్టే శుభ్రం చేసుకోవచ్చు అనమాట అండి. ఈ రకంగా ఉండడం చాలా మంచిది అనమాట అండి. కింద నుంచి గాలి ఎయిర్ డ్రాప్ కూడా స్టవ్కి బాగా వెళ్తుంది అనమాట అండి. ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే అంతా పూర్తయిన తర్వాత అండి ఈ ప్రోడక్ట్ మీద నా అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో కొనుగోలు చేశానండి. జస్ట్ 100 రూపాయలు అనమాట అండి. 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి, ఏమీ రావట్లేదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ 100 రూపాయలకి చాలా వర్త్ అనమాట. ఎందువల్ల ఏంటండి, ఈ స్టాండ్లో బిగించగానే చూడండి స్టవ్ ఎంత ఎత్తున వేసిపోయిందో. ఇందాక అయితే అండి అంగుళం ఎత్తుండేది చెయ్యి వెళ్ళేది కదనమాట. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా చేయి పెట్టేసి మనం శుభ్రం చేసుకోవచ్చు అనమాట అండి. స్టాండ్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అండి. కాబట్టి ఇది 100 రూపాయలకి ఈ ప్రోడక్ట్ అయితే వర్తే. కాబట్టి ఈ ప్రోడక్ట్ నేను మీషోలో కొనుగోలు చేశానండి. మీకు కూడా కావాలంటే మీషోలో షాపింగ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఉందని తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.